Please do subscribe to Prajabheri News Channel. ఈ సువిశాల సృష్టిలో సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం 33వ వార్షికోత్సవం వేడుకలు సత్యం శివం సుందరం శ్రీ సరస్వతి విద్యాపీఠం కోటగల్లి వీరి ఆధ్వర్యంలో ఈ 32 సంవత్సరాల నుంచి ఈ పాఠశాల అవిరామ కృషితో అంకిత భావంతో దీక్షా దక్షతతో మారుమూల ప్రాంతాలకు వరకు వ్యాపిస్తూ ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నుంచి ప్రారంభించి అఖండ వైభవం మరియు బలోపేతం అయిందంటే దీనికి ఎంతోమంది భవిష్యత్తులో పిల్లలకి ఉత్తమ మార్గాలు ఉన్నతమైన మార్గాలు సూచించాలన్న ముఖ్య ఉద్దేశంతో మరియు మన సభ్యత సంస్కృతి సాంప్రదాయాలు నెలకొల్పే విధంగా ఈ ఆలయాలలాగా ఈ పాఠశాలల్ని నిర్వర్తిస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ విభాగం అనుకోండి, దేశభక్తి గల భక్తులే అనుకోండి, ఎవరన్నా అనుకోండి, ఇటువంటి కార్యక్రమాలు అద్భుతంగా నిలబడుతున్నారంటే నభూతో నా భవిష్యత్ అన్న విధంగా మనం పేర్కొనవచ్చు. ఈ కార్యక్రమము భగవంతుడు కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు నెలకొల్పాడంటే భగవంతుడు వీరితో కొంత సేవ చేయించుకోవాలనే దృక్పథంతో మరియు సేవా మార్గాలు నెలకొల్పే ఆధ్యాత్మిక సంస్థలుగా నెలకొల్పాలంటే నభూతో నా భవిష్యత్ అనే కార్యక్రమంగా వీరికే సాహసము చేయగలన్న దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. వీరు 32 సంవత్సరాలు ఒక విద్యా సంస్థ నెలకొల్పి దానిలో అందరి పిల్లలకి సభ్యత సంస్కృతి సాంప్రదాయాలు నెలకొల్పి వాటితో పాటు ఉన్నత విలువలు నేర్పడం వీరు విశేషంగా అవలంబిస్తూ ఆచరిస్తూ నెలకొల్పుతారంటే వీటన్నిటి ఈ విద్యాశాఖలో ఈ విద్యాలయం సరస్వతి విద్యాపీఠం అనేది అత్యద్భుతంగా మనం పేర్కొనవచ్చు. ఇటువంటి సభ్యతా సంస్కృతి సాంప్రదాయాలు మానవత్వ విలువలు ఉన్నత విలువలు కాపాడడంలో వీరికి వేరే సాటి అని మనం గొప్పగా చెప్పవచ్చు. నేటి బాలరే రేపటి భావి భారత పౌరులు అన్న నినాదం అనేది వీరు ఈ మార్పు చైతన్యం వీరిలో ఎంతోమంది ఇప్పటిదాకా 32 సంవత్సరాల మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఇట్లా ఉన్నత స్థాయిలో ఉన్నవారే. వీరిలాగా ఈ సంస్కృతి పాఠశాలలు ప్రత్యేకం ఏమిటంటే వీరికి అన్ని విధాల సుశిక్షితులైన సైనికులుగా దేశానికి ఉపయోగపడే సైన్యంగా మారుస్తుండడమే. దేశభక్తి భావం కలిగి ఉండి అంకిత భావంతో నిజాయితీతో నిస్వార్థంగా అందరూ సేవ చేసేవాళ్లే వీళ్ళకి మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇటువంటి వారిని మనం గౌరవించాల్సిందే. ఇటువంటి సంస్కృతిని గౌరవించి పోషించినాడు మన సభ్యత సంస్కృతి సాంప్రదాయాలు ఇతర వారికి పోటీగా ఉండి వీరిని తీర్చిదిద్దటమే అనేది దీనిలో ఉన్న మాతృమూర్తులు అని పిలుస్తారు టీచర్లని. ఈ మాతృమూర్తులకి మనం అందరం కలిసి దోహదపడి మనం వీరి అభివృద్ధికి మనం సాధించి వీరిని ప్రోత్సహించాలనే ఉద్దేశం అనేది ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాలని వీరందరినీ మనం ఆదరిద్దాం, ఆచరిద్దాం, ఆచరణలో సాధ్యమయ్యేవన్నీ పనులు చేద్దామని వీరు సూచిస్తున్నారు. ఈ పిల్లల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన వాళ్ళందరూ పోటీతత్వంలో ముందుకు పడి మన సంస్కృతుల్ని సభ్యత సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది వీళ్ళకు నేర్పుతారు. వీరు ఏంటంటే ఆధ్యాత్మిక దృష్టితో భగవత్ సృష్టితో వీరందరూ పాటిస్తున్నవారే, ఆచరిస్తున్నవారే, ఆచరణలో పెడుతున్నవారే. వీరందరినీ మనము ఇటువంటి చిన్నారులని ముద్దు చిన్నారులని భగవత్ వేషధారణలో చూస్తే మన జీవితాలు సాఫల్యమవుతూ జీవితాన్ని సాఫల్యం చేస్తూ ముందు తరాల వారికి మార్గదర్శకంగా వీరు ముందుకు నిలుస్తారని, భవిష్యత్ తరాల వాళ్ళకి వీరు ఆదర్శంగా ఉంటారని వీరినందరినీ చూసి మనం అందరం నేర్చుకుని సభ్యత సంస్కృతి సాంప్రదాయాలు మరియు ఉన్నత మార్గాలు ఉత్తమమైన ఆచరణ యోగ్యమైన సిద్ధంగా ఉంటూ వీటిని మనం గౌరవించి ఆదరించడమే. వీటిని ఆదరిస్తున్న వారు 32 సంవత్సరాలు వీరు నిజంగా చరిత్రాత్మకులు. ఈ చరిత్రాత్మకులను చూసి మనం ఇటువంటి వారిని మనం ప్రోత్సహిస్తున్నాం. ఇటువంటి వారిని మనం ఉద్ధరించాల్సిన అవసరం ఉన్నది. వీరందరికీ మనం ఎప్పుడూ రుణపడవలసి 32 సంవత్సరాలంటే ఒక క్షణం గడవాలంటేనే చాలా గొప్పది. అటువంటిది ఈ 32 సంవత్సరాల నుంచి వీరు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు పిల్లల ఆదరణలు మళ్ళీ తల్లిదండ్రుల ఆదరణలు చూసి మనం అందరం కూర్చి మెచ్చుకోవాల్సిందే. ఇటువంటి వీరిని ప్రోత్సహించి రానున్న తరాలకు మన ఆదర్శంగా ఒక ఐకాన్గా చూపించడమే ఈ సరస్వతి పీఠావిద్య మూలాలు. ఈ మూలాలు కనుగొని వీరిని మనం ముందుకు మనం నిస్వార్థంగా వీరిని ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి విద్యార్థులు ఇటువంటి విద్యా సంస్థల్ని మనం పోషించాలి. మనం వీరి దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఈ పిల్లలు చూడండి క్రమశిక్షణ, మరి ఈ క్రమశిక్షణలో ఉన్న ఔదార్యము, ఓర్పు, సహనశీలత్వం అనేది వీరిలో ఉంటుంది. ఈ పాఠశాలలో గాలి, ఆ చెట్లు కానీ, ఆ వాతావరణం కానీ, ఆ క్లాస్ రూములో ఉన్న సుగంధ సుభరిత
కుసుమాల్లాగా వీళ్ళు ఎదగడం అనేది వీరికి వేరే సాటి. ఇటువంటి వారిని మనం ఎల్లప్పుడూ మనం వీరిని ఆశ్రయిద్దాం. ఇటువంటి పాఠశాలలు చాలా తక్కువ. వీటితో మనం పోల్చడం అనేది మామూలు పాఠశాలలు వీటిని మనం ముందుకు తీసుకెళ్ళి ముందుకు సాగిద్దాం. ఈ పరంపర కొనసాగిద్దాం. దేశాన్ని రక్షిద్దాం. నారాయణా సర్షిజానస సన్నివిష్టః కేయూరావాన్మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవప్సుధృతశంఖచక్రః. एक నాకు రైట్ సైడా లెఫ్ట్ సైడా? 2 3 ఓకే. ఫస్ట్ 4 5 6 7 8 9 10. ఓం రవయే నమః. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం సూర్యాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం భానవే నమః. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం ఖగాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం పూష్ణే నమః. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం హిరణ్యగర్భాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం మరీచయే నమః. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం ఆదిత్యాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10. ఓం సవిత్రే నమః. 1 2 3 4 5 6 7 8 9 10.
ॐ अर्काय नमः 1 2 3 4 5 6 7 8 9 10 ॐ भास्कराय नमः 1 2 3 4 5 6 7 8 9 10 ॐ श्री सवितृसूर्यनारायणाय नमः 1 2 3 4 5 6 7 8 ये कुर्वन्ति दिने दिने आयुप्रज्ञाबलं वीर्यं तेजस्तेषां च जायते అందరూ ఏడకెళ్ళి కవర్ ఇది శారీరక శ్రమతో కూడిన సూర్య నమస్కారాల ప్రక్రియ. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మనకు ఆరోగ్యం, అట్లాగే ఉత్సాహం, ఉల్లాసం ఇవన్నీ కలుగుతాయి. మరి ఈ ప్రక్రియలన్నీ కూడా శిశు మందిర్ పాఠశాలల్లో మాత్రమే మనకు కనబడతాయి. కొన్ని పాఠశాలలు ఈ మధ్య కాలంలో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కానీ మన శిశు మందిర్ పాఠశాలలో మాత్రం ఇలాంటి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో కూడిన సూర్య నమస్కారాల వంటి ప్రక్రియలని అమలు చేస్తున్నాయి. అందుకే అందరూ కూడా శిశు మందిరాలని ఆదరించాలి. శిశు మందిరాలకి ఆర్థిక పరిపుష్టి కూడా కలిగించడానికి మీరందరూ కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి విభాగ అధ్యక్షులు శ్రీ నాగరాజ్ శర్మ కూర్చున్నాను. హలో శిశు మందిర్ పాఠశాల 32 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు 32వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుందంటే నిజంగా ఇదందరికీ మనందరికి కూడా భలే మంచి రోజు. కాబట్టి ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో ఏ పాఠశాల విద్యార్థులు పోటీ పడలేదు. ఎందుకంటే వీళ్ళలో ఉన్న సహనశీలత్వము, వీళ్ళలో ఉన్న నేర్చుకున్న గొప్పతనము వీరికి వేరే సాటి. I am studying in nursery. Shri Guru Charana Saroj Raj Nisamana Mukula Sudari Barana Urakupa Vimalaya Sa Dodaya Kupalachari Buddhi Tanjarike Sumira Pavana Tuma
तुम्हारे बेटे राम तुम्हारे तुम्हारे कुमार आतना हाज दिल पैसाले सब सुन रहे तुम्हारी शरणा तुम्हारा रक्षक का डरना आपने देश मारो आप तीनों लोग आपके काबे पूते विश्वास कट नहीं आए महावीर हम नाम सुनावे नासी नासे सब पीरा जब निरंतर अनुमत पीरा संकट से हनुमान जुड़ावे मलकम पछ ज्ञान जलावे सब पर राम तपस्वी राज जिनके का कलम न साज और मनोरथ जो कोई लावे शास्त्र विरोधी बल पर पावे सारा युग प्रताप तुम्हारा एक पर सिच कदम तियारा साधु संत की तुम्हारे कुमारे असुरी कंत राम तुम्हारे अष्ट सिद्ध निधि के दादा असवर दी जानकी माता रावण सार तुम्हारे पास सदा रहो रघुपति के दाता तुम्हारे बस राम को पावे जन्म जन्म की दुखड़ी सुरा अंत काल रघुपति गुरु जाए जहाँ जन हरे भक्त कहाए और देवता चित्तर हराए अनुमत से सर्व सुख हराए संकट हटे तेज पीरा जो सुमिरे मद बल पीरा जय 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 हनुमान गुसाई कृपा कराओ गुरुदेव दिनाय जय सत बाल पाठ कर जाय छूदे महासुख जय परि हनुमान चालीसा गाय सिद्ध जी गौरीश तुलसीदास दाहरी छेरा की जय ना जय महादेव पवन तनय संकटारण मंगलम नदिरू रावण कन सीता सहित हृदय में सब सुरभु राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के थैंक यू ఈ విద్యా సంస్థలు క్రమశిక్షణకి లోబడి మన ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని స్వీయ రక్షణని వీరి పాఠశాల మాతృమూర్తులు వీరికి నేర్పించడం అనేది చాలా గొప్పతనం. చిన్నతనంలోనే వీరు నేర్చుకున్న ఈ భావతత్వం అనేది మనం ఎప్పటికీ విశ్లేషించే చేత కానిది, మన చేత కానిది కూడా మనం మున్ముందు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆత్మస్థైర్యంతో స్వీయ రక్షణతో 10 మందికి తోడ్పడి వీరి సమాజాన్ని వీరు నిర్మించుకుంటే అత్యద్భుతం. వీరు ఇప్పటి నుంచి ఈ పాఠశాల విద్యా సంస్థల వాళ్ళు వీరికి నేర్పుతున్నారంటే వీరికి జీవితంలో ఎటువంటి కష్టంలోనైనా నష్టంలోనైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వీరు సుశిక్షిత సైనికులుగా వీరు శిక్షణ పొందుతున్నారంటే ఇటువంటి మాతృ సంస్థలకి మాతృమూర్తులకి సరస్వతి విద్యాపీఠానికే మనం వీటందరినీ ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా మనం గౌరవించాలి. అదే రకంగా తల్లిదండ్రులను గౌరవించిన రోజు మన ఆధ్యాత్మిక సంస్థలు ముందుకెళ్ళి మున్ముందు ఇటువంటి వారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఈ మహారాజ పోషకుల్లా ఉన్న సరస్వతి విద్యాపీఠం ప్రోత్సహిస్తున్న ఈ శర్మ లాంటి వాళ్ళు, నాగరాజ్ శర్మ గారు మరియు గంగాదాస్ మరియు నర్సయ్య ఇటువంటి వాళ్ళు ఎంతోమంది వీటికి పాత్రలవుతూ వీళ్ళ ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదం వీరందరికీ ఉంటూ రానున్న రోజుల్లో మహారాజ యోగము మరియు దేవతల ఆశీర్వాదంతో ఈ విద్యార్థులందరూ కుసుమాలు అనొచ్చు. వీళ్ళకి అన్యథాభావం తెలియదు, స్వార్థం తెలియదు. వీళ్ళకి ఏంటంటే ఎటువంటి మనం చెప్తే అటువంటి నేర్చుకుని రానున్న భావితరాల వాళ్ళకి వీరు ఆదర్శంగా నిలుస్తారు. ఇటువంటి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్దాం. మనం పోటీతత్వం ఉన్న ఈ ప్రపంచంలో వీరు నేర్చుకున్నది ఆ పోటీల ముందు దుస్సాహసమే. అవన్నీ ఎదుర్కోవడము ఆ విద్యా సంస్థలకు కానీ వాటికి కానీ కష్టం. 32 సంవత్సరాలు ఆహారహం కృషి చేసి అంకిత భావంతో వీరు ముందుకు సాగుతున్నారు. చూడండి, ఈ పిల్లలు నేర్చుకుంటున్న విధానం చూడండి, ఈ క్రమశిక్షణ చూడండి.
చూడండి, డ్రెస్ కోడ్ చూడండి, ఇవన్నీ మనకి ఆదర్శాలే. ఇటువంటి పాఠశాలల్లో మీ పిల్లల్ని కూడా చేర్చండి. మీ పిల్లల్ని చేర్చి మహోన్నత సత్కారాలు పొందే విధంగా, సన్మానాలు పొందే విధంగా, దేశానికి ఉపయోగపడే సుశిక్షితులైన సైనికులుగా ఈ ఆర్ఎస్ఎస్ విభాగం అనుకుని వీటన్నిటిని మనం ముందుకెళ్దాం. ధన్యవాదాలు. Ready dog. A dog was once standing on a bridge over a river. He had a bone in his mouth. He looked into the water below. He saw his own image in the water. We thought that there was another dog with a bone in his mouth. Thank you. ఇక్కడ ఈ కోలాటాలు ఇవి చూస్తే, వీరి వైభవం చూస్తుంటే మనం తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ బ్రహ్మోత్సవాల్లో కానివ్వండి, వివిధ కార్యక్రమాల్లో కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు కోలాటాలు పెద్దగా ప్రోత్సహిస్తుంటారు. ఇటువంటి వీరిని అన్ని విధాలా ప్రోత్సహించి సుశిక్షితులైన సైనికులుగా మనం మార్చినప్పుడు ఆ వారి తత్వం అనేది కానీ, వారి భావం అనేది కానీ, భావతత్వం అనేది కానీ, ముఖాల్లో ప్రకాశిస్తున్న వికాసం కానీ, ఆ కాంతి కానీ, అటువంటివి కానీ మనం వీళ్ళందరిలో మనం చూడవచ్చు. చిన్న పిల్లలు వీళ్ళకి ఎందుకంటే ఈ స్కూలే ప్రైమరీ స్కూల్కి అంకితం. వీరిని మనం ఆకర్షణగా వీరిని తీర్చిదిద్దడమే, వీళ్ళలో ఉన్న ఆంతరాంగిక ఔన్నత్య ప్రకాశాన్ని ప్రకాశింపచేయడమే, వీళ్ళలో ఉన్న నిగూఢమైన శక్తులను బయటికి తీసుకురావడమే దేశానికి ఉపయోగపడతాయి, రాష్ట్రానికి ఉపయోగపడతాయి, ఇంటికి ఉపయోగపడతాయి, ఇంటి గౌరవానికి ఉపయోగపడతాయి. వీరిలో ఉన్న చైతన్యానికే వీళ్ళు మూల గ్రామాల వరకు వీరి చైతన్యం తీసుకెళ్తారు. ఇటువంటి కార్యక్రమాలు మనం వైరల్గా మనం వీటిని ప్రచారం చేసినప్పుడే, ప్రసారంలోకి తీసుకొచ్చినప్పుడే వీరి శక్తుల్ని అన్నీ బయటకు వస్తాయి. ఇటువంటి సృజనాత్మక శక్తి, సృజనాత్మకత పరిశీలించడమే, వీటిని బయటికి తీసుకురావడం మన దృఢ సంకల్పం మార్చుకోవాలి. వీటిని మనం మార్చినప్పుడే అన్ని శాఖల్లో ఔన్నత్యం, వివిధ స్కూళ్ళకు మార్గదర్శకత్వం. ఇటువంటి చూసిన వాడు స్కూల్స్లో మనం నిజామాబాద్లో మన ప్రత్యేకంగా రామకృష్ణ విద్యానికేతన్ మరియు ప్రవీణ్ కుమార్ వీళ్ళ స్కూలు పేరు, వీళ్ళు ఒక 2-3 స్కూల్స్ మాత్రమే ఇటువంటి ఉన్నత విలువలు పాటించి ఈ స్కూళ్ళలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి, యోగా కార్యక్రమాలు కానీ, ఆత్మధైర్యం నింపే కార్యక్రమాలు కానీ వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇటువంటి విద్యా సంస్థల్ని మనం ఎప్పుడూ వీరిని గుర్తింపు తేవలసిందే. ఇదే విధంగా మనకు ముందుకు తీసుకెళ్తూ ఇదొక అకుంఠిత దీక్షతో నిస్వార్థంగా చేస్తున్న ఈ సేవల్ని, ఈ మహారాజ్య పోషకుల్ని, ఈ విద్యాపీఠాలని మనమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి సంస్థలకి మనం మార్గదర్శకాలు ఇస్తూ ఆర్థికంగా వీరిని ఎదుర్కొని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అది కూడా నిజామాబాద్లో మనకి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇటువంటి కార్యక్రమాలకు చేస్తూ దీనిలో ముఖ్య అతిథి కూడా పాల్గొని ఆయన ఉదారత్వాన్ని చాటుకుని ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ వీటిని కాపాడుతాను. ఇటువంటి సంస్థల్ని కాపాడినాడే మనం ముందుకెళ్తాం, ముందుకు సాగుతాం. మనకు గుర్తింపు, సమాజంలో వాటి ఉన్నతికి గుర్తింపు, పిల్లలకు గుర్తింపు. ఇటువంటి కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్దాం. ఇటువంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్న మాతృమూర్తులకు సదా వందనం. ఇటువంటి మాతృమూర్తులు ఎంత అంకిత భావంతో పనిచేస్తూ నిస్వార్థంగా వీరు ఉంటూ వీరి పిల్లలకి పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసుకొస్తూ పిల్లల్లో అదే నింపుతూ దేశభక్తి భావాలు నింపుతూ దేశానికి ఉపయోగపడే విధంగా వీరిని తీర్చిదిద్దుతారంటే ఆ మాతృమూర్తులకు సదా వందనం. ఇదే రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇటువంటి కార్యక్రమాలు 32 సంవత్సరాలంటే 3 నిమిషాలే. ఈ రోజుల్లో ఎన్నో సంస్థలు పుట్టగొడుగుల్లాగా చేలిపోయే అందరూ ఫీజులు పెంచుతూ వీళ్ళు తక్కువ ఫీజుతో ప్రభుత్వ నామ్స్తో వీళ్ళు ముందుకెళ్తూ వీళ్ళు ధైర్యంగా ముందుకు సాగుతున్నారంటే వీళ్ళకి ఎప్పటికైనా సరే కూడా మనం ధైర్యాన్ని నింపవలసిందే. ఈ ఆత్మస్థైర్యంతో వీరు ముందుకు సాగవలసిందే. ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న అందరిలో మనం భాగస్వామ్యం ఉండాలి, అందరిలో మనం ఉండాలి, అందరిలో ఆనందం ఉండాలి, ఆ ఆనందంలో మన పిల్లలు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. ఇదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో వీటి తత్వంగా వీటిని చూసుకుని నేర్పే విధంగా కూడా ఉంటాయని మనం డిఈఓ గారికి మనం సూచించి ఇటువంటి కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుని ఐక్యంగా నిలుద్దాం. మారుమూల ప్రాంతాల్లో సైతం ఇటువంటి కార్యక్రమాలు సృష్టించి చేసే కార్యక్రమాలు అనేది ముఖ్యం. వీరిని అభినందించవలసిందే, వీరిని మనం చేయవలసిందే. ఈ విద్యా సంస్థలు
ఆర్థికంగా నిలదొక్కకపోయినా దేశాని కోసమే ప్రాణాలు అర్పించే సైనికులుగా ఇటువంటి మహారాజా పోషకులు, ఇటువంటి వారు ఖేడియా అనుకోండి, తర్వాత మిగతా వచ్చిన ఇప్పకాయల సుదర్శన్ గారు అనుకోండి, ధన్పాల్ సూర్యనారాయణ అనుకోండి, ఎమ్మెల్యేలు ఇటువంటి కార్యక్రమాలు నాటి నుంచి నేటి వరకు పోషిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిలబడ్డంలో వీరు అంకిత భావం, వీరు ఎప్పుడైనా సరే కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి వాళ్ళు ముందుకు రావాలి, ఇటువంటి వాళ్ళు తయారయ్యే విధంగా ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థలు, విద్యాపీఠాలు విరాజిల్లే విధంగా కొంతమంది తయారై కొంతమంది ముందుకొచ్చి దేశం కోసం, దేశ ఉన్నతి కోసం, దేశ రక్షణ కోసం మనం నేటి పిల్లల్ని మనం తయారు చేయడంలో మనం అంకితభావంతో ముందుకుంటున్నాం. ఇదే రకంగా అందరూ ముందుకు వచ్చి ఇటు ప్రధాన దీపికలుగా నిలుస్తూ దర్శకత్వానికి, మార్గదర్శకత్వానికి అందరూ నిలుస్తూ ఇటువంటి కార్యక్రమాలని తల్లిదండ్రులు మనం ప్రోత్సహిద్దాం. తల్లిదండ్రులు వేరే వాళ్ళని తీసుకొచ్చిన రోజే ఇటువంటి విద్యాపీఠాలకు మూల నిలయాలుగా మరియు స్థానికంగా మీరు విరాజిల్లుతాయని మనం అందరికీ చాటి చెప్దాం. చాటి చెప్పి తన వంతు ప్రచారంగా అంకితభావంతో తన వంతు కొంతమంది తల్లిదండ్రుల పిల్లల్ని కానీ ఇటువంటి కానీ ముందుకు తీసుకొచ్చిండే వీటి వైశిష్ట్యం చెప్పినాడే, విశిష్టతరం పేర్కొన్ననాడే ఇటువంటి వాటికి దేశభక్తికి, భక్తి ప్రచారానికి, ఆధ్యాత్మిక ప్రచారానికి, యోగా ప్రచారానికి, ఇటువంటి కార్యక్రమాలంటే వీడు చేసే డ్యాన్సులు, వీళ్ళు చేసే నృత్యాలు నిజ నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. ఇటువంటి పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఆ మాతృమూర్తుల సేవ అమోఘమైనది, అశేషమైనది. ఇటువంటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్దాం, వీరిని సర్వదా ఆశీర్వదిద్దాం. ఇదే విధంగా ఈ పిల్లల్ని ఆశీర్వదించి ప్రోత్సహించినాడు సర్వసౌముఖాభివృద్ధికి మనం కృషి చేద్దాం. ఒక్కటే సెకండ్ లేదు సార్, ఇది చూడాలా, కొంచెం కిందికి పట్టుకో బాబు. రైట్ 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 బాబు, ఇది చూడు. రైట్ అరే రాగా ముందు రెడీ మేడం. రైట్ ఓకే సార్, ఇది చూడాలా పాప, ఇది చూడు. రైట్ కిందికి. రైట్ ఓకే సార్, ఇది చూడాలా. రైట్ థ్యాంక్ యూ. मुझे కొంచెం జరుగు. After nursery, LKG students, prize presentation for LKG students. Be ready, don't get on the stage. Right, పట్టుకో బేటా, కింద పట్టుకో కొంచెం. రైట్ వెరీ గుడ్. అని పట్టుకో కొంచెం. రైట్ సార్, ఇది చూడాలి. థ్యాంక్ యూ సార్, ఇది చూడాలా మీరు. రైట్ థ్యాంక్ యూ. రెడీ థ్యాంక్ యూ. ముందు నృత్యం చేసి బహుమతులు అందుకుంటున్నారు కాబట్టి మనం చప్పట్లతో వాటికి అభినందనలు తెలిపాలా. అంత చిన్న పాపలు పొడి నడకలతో మన ముందు అత్యద్భుతంగా నృత్యం చేశారు. మనం ఎన్ని వందల వేల చప్పట్లు కొట్టినా తక్కువే ఆ చిన్నారులకు. సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా ఒక స్కిట్ ఉంటుంది, చిన్న డ్రామా. వెళ్ళిపోయాడా? రైట్ ఓకే. నెక్స్ట్ యూకేజీ క్లాస్ వాళ్ళకు గిఫ్ట్ ప్రెజెంట్. పిల్లలు రెడీగా ఉండాలి. రైట్ సార్. సార్ మీరు సార్ రెడీ. అయిపోయింది సార్. ఒక్కసారి ఫోటో అయిపోయింది. నిలబడు సార్, నిలబడు. చప్పట్లతో యూకేజీ వాళ్ళను ప్రోత్సహించండి దయచేసి. చప్పట్లు ఇచ్చాడు మేడం, అందరికి ఇచ్చేయండి సార్. వాళ్ళు ఊసలేరు, అందరికి ఇచ్చేయండి. నిలబెట్టండి. ఇది చూడాలి అందరూ. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ బీ రెడీ టు టేక్ ద ప్రైజెస్. ఒక్క నిమిషం మేడం, మంచి నిలబెట్టండి మేడం పిల్లలకు. సురేష్ గారు, కొండప్ర గారు దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. సురేష్ గారు ప్లీజ్. వారు అధ్యక్షునిగా ఉంటూ మరి ఎన్నో
సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఈరోజు మనందరితో మమేకం కూడా ఒకరు. వారికి ప్రత్యేకంగా మనందరం కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. మరి వారి ఈ సేవ నిరంతరాయంగా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాం. మరి 32 సంవత్సరాలుగా ఈ పాఠశాలకు సహకారం అందిస్తున్న భూమేశ్వర్ గారు 50 వసంతాలుగా అంటే 50 సంవత్సరాలుగా మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక క్రమశిక్షణమైన సుశిక్షితుడైన కార్యకర్తగా ఆర్ఎస్ఎస్లో కూడా వారు ఉన్నారు. వారికి అభినందనలు. ఈ పాఠశాలల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే నూటికో కోటికో ఒక్కనట్టుగా ఆ ఉపాధ్యాయులే కానీ ఆ పిల్లలకి ఈ పేరు అనేది నూటికో కోటికో అనే విధానం అనేది మనకు సాగుతుందని మనం పేర్కొనవచ్చు. సభ్యత సంస్కృతి సాంప్రదాయ నిలయాలుగా ఉన్న ఈ విద్యాపీఠాలు అనుకోండి, దీనిలో ఉంటున్న విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, వీటిలో వీళ్ళమంది చాలామంది చదువుకునేవాళ్ళు వీరు ఆర్థిక నైపుణ్యంలో ఆర్థిక స్థానంలో దిగువ స్థానంలో ఉన్నవారిని మనం పేర్కొనవచ్చు. ఇవేంటంటే అటానమస్ బాడీలు కేంద్ర స్థాయిలో ఉంటాయి. అదే రకంగా కొన్ని సంస్థలు ఉంటాయి. ఇదే రకంగా వీరు విద్యార్థులు ఈ చదువుకుంటున్న విద్యా సంస్థల్లో ఆర్థికత్వం తక్కువైనా సంపాదకత్వం తక్కువైనా ఎన్నో కష్ట నష్టాలకు ఓరుస్తూ ఒక్కొక్కసారి ఈ విద్యార్థులు ఈ మాతృమూర్తులకి కష్టపడిన పారితోషికం కూడా వీరు గౌరవ వేతనం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళని మనం ఈ టీచర్లకి మాతృమూర్తులకి జీతభత్యాలు కూడా గౌరవ వేతనాలు కూడా మనం ఇవ్వలేని స్థితిలో ఉన్నామంటే మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఉన్నత కులాల వాళ్ళు, ఉన్నత మతాల వాళ్ళు, వీరందరూ ఇటువంటివన్నీ ఆలోచించిన నాడు మన దేశ ఔన్నత్యం, మనలో ఉన్న ఈ భావతత్వం అనేది మారుతుంది. ఒక దగ్గర స్టార్ట్ చేసినా అది ఎక్కడికో వెళ్తుంది. వారి మూలంగా పిల్లలు ఎంతో చైతన్యవంతంగా ఉంటూ వారి మూలంగా ఎంతో ఈ ఆధ్యాత్మిక తత్వము అనేది దేశభక్తితో మనం పెంపొందిస్తున్నాం. కానీ మనం చేయాల్సింది చాలా ఉంది, చేస్తున్నది చాలా తక్కువ, చేసింది చాలా తక్కువ. కానీ మనం ఇటువంటి వాటికి తల్లిదండ్రులు ముందుకొచ్చి ఆలోచన పరులు, మేధావులు ఇటువంటి విద్యా సంస్థల గురించి ఆలోచించాలి. ఈ మాతృమూర్తుల పారితోషికము గౌరవ వేతనం ఇవ్వడానికే మనం ఆలోచించాలి. ఇటువంటివన్నీ ప్రోత్సహించినప్పుడు రాను మన సభ్యతా సంస్కృతి కోల్పోతున్న ఈ తరుణంలో విద్యా పీఠాలు అనేది ఇంకా నెలకొల్పుతున్నాయి. వీరు ఇంకా సాధిస్తున్నారు, శోధిస్తున్నారు. ఆఖరికి ఏమవుతుందంటే వీరు సాధించలేక ఇవ్వలేక శోకించడం కూడా అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. దీనిలో నేను నిత్యం నా అనుభవసారంగా చెప్తున్నాను. దీనిలో ఏంటంటే ఇవ్వలేక కొంతమంది దాతలు వచ్చి వీరికి పారితోషికం గౌరవ వేతనం ఇవ్వడం అనేది నేను అప్పుడప్పుడు ప్రత్యక్షంగా చూశాను. మనం ఏంటంటే దీనిలో ముందుకు రండి. ఇటువంటి సంస్థల్ని ఆధ్యాత్మిక సంస్థని పోషించడమే ఒక ముఖ్య ట్రస్టీలుగా ఏర్పడి ఇటువంటి వాటికి ముందుకొచ్చి రాజ్యపోషక ఇటువంటి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వాళ్ళు ఏదైనా సరే ఉంటే మాకు చెప్పండి. అటువంటి వారిని మనం ప్రత్యేకంగా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్దాం. వారిని చూసి ఇంకొకరు ఇటుక పేరిస్తేనే ఇల్లు అవుతుంది అని చెప్పి ఉద్దేశం. ఇటువంటి పిల్లల్ని ఒక్కొక్కరు తీర్చిదిద్దేనే మనం దేశభక్తులుగా, దేశానికి ఉపయోగపడే వాళ్ళుగా, మార్గదర్శకులుగా, దిశ నిర్మూలకులుగా, ఒక వ్యవస్థ నిర్మాణం చేసేవారుగా వీళ్ళు తయారు చేసి తీర్చిదిద్దడమే లక్ష్యంగా పేర్కొని అంకిత భావంతో ముందుకెళ్దాం. మనకేంటంటే మనం శోధించాల్సింది ఒకటే, వీరిని ఎట్లా తీసుకురావాలి, ఈ విద్యా సంస్థలు ఎట్లా కాపాడుకోవాలి అనేది మనం అనునిత్యం అంకిత భావంతో నిస్వార్థంగా మనం ఆలోచించకుండా ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ముందుకు సాగండి. ఇదే రకంగా ముందుకు సాగితే ఈ విద్యా సంస్థలు అఖండ జ్యోతిలాగా దైవతత్పరులతో ఏర్పడి విద్యా సంస్థలు కాకుండా ఆధ్యాత్మిక సంస్థలే కాకుండా ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు సాగుదాం. ఇటువంటి వాటిని మనం ముందుకు ప్రోత్సహించి ముందుకు సాగుదాం. ఇటువంటి కార్యక్రమాలు ముందుకు సాగినాడే మన దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అనేది ముందుగా మారుతుందని మనం పేర్కొనవచ్చు. ఇటువంటి పిల్లలు చేస్తున్న ఈ డ్రెస్ కోడ్ చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇటువంటి వాటిని మనం ప్రోత్సహించి ముందుకు సాగుదాం. విద్యా సంస్థలు అంటే మన ఇల్లునే, మన ఇంట్లో ఉన్న 3-4 పిల్లల్నే మనము మెయింటైన్ చేయలేక, మనము వీళ్ళని పోషించలేక, వీళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దలేక మనం అటువంటిది ఈ స్కూల్లో ఒక 300-400 మంది విద్యార్థుల్ని 32 సంవత్సరాల నుంచి వీరిని కాపాడుతూ ఆ ప్రాతిపదిక అనేది, ఆ సభ్యతా సంస్కృతి అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా నెలకొల్పుతున్నారంటే వీరి అంకితభావానికి మనం సదా సేవలమై వీరికి భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురాయుర్దాయాలు మరియు ఆరోగ్యపరంగా కానీ మరియు ఐశ్వర్యపరంగా కానీ భగవంతుడు వీరిని ఆశీర్వదించి ముందుకు సాగిస్తారని చెప్పని, ముందుకు తీసుకెళ్తారని, నా భూతో నా భవిష్యత్ కార్యక్రమాలు నిర్మిస్తారని, భారత పౌరులు తీర్చిదిద్దారని చెప్పి ఆశిస్తూ మనం ఇదే రకంగా ముందుకు సాగుదాం. ఇదే రకంగా వీరిని ప్రోత్సహిద్దాం. 32 సంవత్సరాలు చేసిన వారు అనునిత్యం ఇటువంటి కార్యక్రమాలు పోషించి పూజించి వీరిని తీర్చిదిద్దినాడే మనం
అఖిల భారత నిర్మాణం, అఖండ శ్రేష్ఠ భారతదేశ చరిత్రనే మనం ఉన్నత శిఖరాలకు చేర్చి వీళ్ళు ప్రథములుగా సర్వ సైనికులుగా ఈ పిల్లల్ని తీర్చిదిద్దుదాం. ఇదే రకంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించినాడు. మనకి 33 కోట్ల దేవతలు, అందరి దేవతల ఆశీర్వాదాలు పొంది మనం అష్టైశ్వర్యాలు పొంది ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి విద్యా సంస్థల్ని మనం ప్రోత్సహిద్దాం. ఇటువంటి పిల్లల్ని ఆశీర్వదిద్దాం. మనం ఎంత చెప్పుకున్నా వీరి గురించి తక్కువనే. ఈ విద్యాల్లో ఒక శంకరాభరణం సినిమాలో ఒక ఆర్యోక్తి ఉంది. దాంట్లో ఆ ఇంట్లో కాలు పెడితే సప్తస్వరాలు మరియు సంగీత స్వరాలుగా వినపడతాయి ఆ ఇంట్లో అని చెప్పిన ఒక ఆర్యోక్తి చెప్తాడు శంకర శాస్త్రి గారు. అదే రకంగా ఈ విద్యాలయాల్లో కాలు పెడితే చాలు సరస్వతీమూర్తుల ప్రభావము, మాతృమూర్తుల ప్రభావము, ఈ మహారాజకుల ప్రభావము వీటిపైన ఉండి ఒక వ్యవస్థని మనం నిర్మాణం చేస్తున్నాం. ఆ వ్యవస్థ నిర్మాణం మనం అందరం భాగస్వాములు అవుతున్నాం. ఎంత అదృష్టంగా ఉంటే ప్రపంచంలో 1 కోటి వేల కోట్ల మంది ప్రజలు ఉన్న ఆ అదృష్ట భాగ్యం కొందరికి ఉంటుంది. ఆ అందరిలో మీరు మహారాజా పోషకులుగా నిలిచి వ్యవస్థ నిర్మాణం కోసం పాల్పడిన వాళ్ళగా మనం నిలుస్తున్నామంటే అది మన గొప్ప ఆత్మస్థైర్యంగా, ధైర్యంగా పేర్కొనవచ్చు. ఇటువంటి వారు మనం ప్రోత్సహిద్దాం. మనం ఇదే రకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాటిపై చూపి అన్ని రకాలుగా రంగు హంగు అన్ని వ్యాయామ శిక్షణగా మనం వీటిని మారుద్దాం. ఇటువంటి విధంగా మార్చిన రోజు మనం ముందుకు సాగుతాం. మనం వ్యవస్థ నెలకొల్పిన వాళ్ళం, వ్యవస్థలో మనం ఉండి ఆనందం పొందిన వాళ్ళం అవుతాం. ఇదే రకంగా డాక్టర్లు మరియు ఎంతోమంది ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మహారాజా పోషకులుగా. ఇక్కడ మనకి గోపాల్ సింగ్ డాక్టర్ గారు, ఈయన బహుమతి ప్రదానం చేస్తున్నారు. వీరు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇటువంటి వాళ్ళు ముందుకు రావాలి. ఇటువంటి వాళ్ళు ముందుకు తీసుకొచ్చే బాధ్యత, నైతిక బాధ్యత మన అందరిపైన ఉండేది. వీరిని మనం పోషిద్దాం. రెడీ మేడం, రైట్, ఓకే సార్. ఇది చూడాలా పాప, ఇది చూడు, రైట్ కిందికి, రైట్, ఓకే సార్. ఇది చూడాలా, రైట్, థ్యాంక్ యూ. After nursery, LKG students, prize presentation for LKG students. Be ready, don't get on the stage. రైట్, పట్టుకో బేట, కింద పట్టుకో కొంచెం. రైట్, వెరీ గుడ్. కొంచెం రైట్ సార్. ఇది చూడాలి, థ్యాంక్ యూ సార్. ఇది చూడాలా మీరు, రైట్, థ్యాంక్ యూ. రెడీ, థ్యాంక్ యూ. ముందు నృత్యం చేసి బహుమతులు అందుకుంటున్నారు కాబట్టి మనం చప్పట్లతో వాటికి అభినందనలు తెలిపాలా. అంత చిన్న పాపలు పొడి నడకలతో మన ముందు అత్యద్భుతంగా నృత్యం చేశారు. మనం ఎన్ని వందల వేల చప్పట్లు కొట్టినా తక్కువే ఆ చిన్నారులకు. సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా ఒక స్కిట్ ఉంటుంది, చిన్న డ్రామా. వెళ్ళిపోయాడా? రైట్, ఓకే. ఇది నెక్స్ట్ యూకేజీ క్లాస్ వాళ్ళకు గిఫ్ట్ ప్రెజెంట్. పిల్లలు రెడీగా ఉండాలి. రైట్ సార్. సార్ మీరు సార్ రెడీ. అయిపోయింది సార్. ఒక్కసారి ఫోటో అయిపోయింది. నిలబడు సార్, నిలబడు. చప్పట్లతో యూకేజీ వాళ్ళను ప్రోత్సహించండి దయచేసి. చప్పట్లు ఇచ్చాడు మేడం, అందరికి ఇచ్చేయండి సార్. వాళ్ళు ఊసలేరు, అందరికి ఇచ్చేయండి, నిలబెట్టండి. ఇది చూడాలి అందరూ. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, బీ రెడీ టు టేక్ ద ప్రైజెస్. ఒక్క నిమిషం మేడం, మంచి నిలబెట్టండి మేడం పిల్లలకు. సురేష్ గారు, కొండప్ర గారు దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. సురేష్ గారు ప్లీజ్. It all was man standing on a beach over a river. He had a boat in his mouth. It could into the
ఈ బాబు మా స్కూల్లో జాయిన్ అయినప్పుడు మాటలు సరిగ్గా కూడా రావు, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ స్టోరీ కూడా చెప్పే స్టేజ్కి వచ్చిండు. అసలు మాటలే రావు, ఏబిసిడి రాయడం కూడా రాదు, కనీసం ప్రొనౌన్సియేషన్ చేయడం కూడా రాదు. థ్యాంక్ యూ బాబు. వారు అధ్యక్షునిగా ఉంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు మనందరితో మమేక కూడా ఒకరు. వారికి ప్రత్యేకంగా మనందరం కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. మరి వారి ఈ సేవ నిరంతరాయంగా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాం. మరి 32 సంవత్సరాలుగా ఈ పాఠశాలకు సహకారం అందిస్తున్న భూమేశ్వర్ గారు 50 వసంతాలుగా అంటే 50 సంవత్సరాలుగా మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక క్రమశిక్షణమైన సుశిక్షితుడైన కార్యకర్తగా ఆర్ఎస్ఎస్లో కూడా వారు ఉన్నారు. వారికి అభినందనలు. వారు అధ్యక్షునిగా ఉంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు మనందరితో మమేక కూడా ఒకరు. వారికి ప్రత్యేకంగా మనందరం కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలుపుదాం. మరి వారి ఈ సేవ నిరంతరాయంగా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటున్నాం. మరి 32 సంవత్సరాలుగా ఈ పాఠశాలకు సహకారం అందిస్తున్న భూమేశ్వర్ గారు 50 వసంతాలుగా అంటే 50 సంవత్సరాలుగా మరి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఒక క్రమశిక్షణమైన సుశిక్షితుడైన కార్యకర్తగా ఆర్ఎస్ఎస్లో కూడా వారు ఉన్నారు. వారికి అభినందనలు. కూడా జల్లం అనిపించిన ఆ చిన్నారులకు ఒక్కసారి గట్టిగా చప్పట్ల దుప్పట్లు కప్పుదాం. ఎందుకంటే మనం కొట్టే చప్పట్లే ఇట్లాంటి చిన్న చిన్న కళాకారులందరూ కూడా మీరు కూర్చుంటే మైక్ మార్చే ఇటు చూడాలా అందరూ, ఇటు చూడాలా మేడం. రెడీ, ఇటు చూడాలా అందరూ పిల్లలు. ప్రధానోపాధ్యాయురాలు రజనీ మాతాజీ ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. రజనీ మాతాజీ. రైట్, ఇటు చూడాలి అందరూ. రెడీ సార్, ఇటు చూడాలా. రైట్, వన్స్ అగైన్ ఇటు చూడాలా. రజనీ మాతాజీ గారు మాజీ ప్రధానాచార్యులు. వారు ఎక్కడున్నా స్టేజ్ దగ్గర
సార్ ఇంకా ఇంకా రండి. రెడీ ఇది చూడాలా అందరూ? ఏ బుజ్జి ఇది చూడు. రెడీ ఓకే రెడీ నెక్స్ట్ పాఠశాల పక్షాన శుభాభివందనములు ఆశీస్సులు అందజేస్తున్నాం. నెక్స్ట్ ఎల్కేజీ రెడీ సార్ కొంచెం సార్ కొంచెం రైట్ ఓకే రెడీ స్టేజ్ దగ్గరికి రావాలి. సార్ ఇది చూడాలా ఫోటో? సరస్వతి శిశు మందిర్ 32వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఇప్పుడు మాతాజీలకు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. మరి మాతాజీలకు ఆత్మీయ సత్కారం అంటే శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు అట్లాగే ఇక్కడున్న ప్రబంధకాని సభ్యులకు కానివ్వండి అందరికీ సన్మానమే ఇది. మరి ఇంత అద్భుతంగా ఈరోజు వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయంటే దానికి ఆర్తి పూర్తి ఈ మాతాజీలే. వారు ఎంతో కష్టపడి గత నెల రోజులుగా కష్టపడి ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని సుసంపన్నం చేయడానికి వారు కృషి చేశారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా మరోసారి మా ప్రబంధకారిణి కమిటీ తరపున అట్లాగే శిశు మందిర్ విద్యాపీఠ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లాగే అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీ సహాయ సహకారాలు ఇదే విధంగా మున్ముందు కూడా అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సప్తమాతాజీ. అట్లాగే మరి మాతాజీలుగా ఉపాధ్యాయులుగా పనిచేయడం అంటే నిజంగా సేవ చేయడమే. వేతనం కాకుండా సేవా యజ్ఞంలో మేము కూడా అంటూ మరి వారు ముందుకు వస్తారు. కాబట్టి మరి శిశు మందిర్లో ఇంతటి మంచి సత్సంప్రదాయం, మాతాజీలకు సత్కరించే సత్సంప్రదాయం, టీచర్లకు సత్కరించే సత్సంప్రదాయం ఎక్కడ కూడా సాధారణంగా మిగతా పాఠశాలలో మనం ఎక్కడ చూడం. ఎందుకంటే వారి సేవతో ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారికి ఆత్మీయ సత్కారాన్ని శిశు మందిర్ అట్లాగే రమాదేవి మాతాజీ గారికి కూడా ఆత్మీయ సత్కారం మా ప్రబంధకారిణి కమిటీ సభ్యురాలతో పాటు మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ అందజేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని శిశు మందిర్ పాఠశాల పక్షాన ధన్యవాదాలు. సో నెల రోజులుగా మరి పాఠశాలలో జరుగుతున్న వార్షికోత్సవాన్ని దిగ్విజయం చేయడానికి వారు అహర్నిశలు కృషి చేశారు. మరి అందుకే వారికి ఆత్మీయ సత్కారం. ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. మీరు శాల్వాలు మళ్ళీ కప్పుకొని రండి. ఆరతి పాట పాడతాం కాబట్టి చివరిగా ఆరతి గారు వచ్చారు చివరి కాబట్టి. ఇరవై 24 గంటలు పనిచేసిందని చెప్పాలి. ఈరోజు అయితే ప్రతిరోజు కూడా అహర్నిశలు మరి ఈ కార్యక్రమ సక్సెస్ కోసం ప్రయత్నం చేసింది. ఈరోజు మాత్రం సో వారికి ప్రత్యేకంగా శాల్వాతో పాటు
చీరను కూడా మరి వారికి బహుకరిస్తున్నాం పాఠశాల తరపున. వారికి అభినందనలు. నిజంగా వారి సేవలు అనిర్వచనీయం. మాతాజీ ఇటు చూడాలి అందరూ. ఇంత గొప్ప సాంప్రదాయం కేవలం శిశు మందిర్ పాఠశాలలో మాత్రమే మనకు కనబడుతుంది. మాతాజీ ఇటు చూడాలి అందరూ. శ్రీ సరస్వతి శిశు మందిర్ కోటగల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు ధన్పాల్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ పవన్ కేడియా గారు, అదేవిధంగా పూర్వ ప్రముఖులు, హితైషులు, పోషకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఎంతోమంది పుర ప్రముఖులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి ఈ స్కూల్ స్టాఫ్కి, ప్రధానాచార్యులకి, ప్రబంధకారిణి సభ్యులకి, సంచలన సమితి సభ్యులకి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మనం ముందు కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని, యాన్యువల్ డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి ఆకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.